వేటిని మనం వదిలిపెట్టాలి అంటే పాపాన్ని వదిలిపెట్టాలి. పాపానికి దూరంగా ఉంటూ దేవునికి దగ్గరగా నువ్వు బ్రతకాలి. వేటిని వదలకూడదు అంటే మొదటి ప్రేమను వదిలిపెట్టకూడదు. మొదట దేవుని ఎంతో ప్రేమించేవాడు, దేవుని ఆరాధించేవాడు, దేవుని స్తుతించేవాడు. మొదటి ప్రేమ నీలో ఏమైంది? దేవుడు నేను హెచ్చరిస్తూ ఉన్నాడు. మొదట నీకుండిన విశ్వాసమును వదిలిపెట్టవద్దు. చిన్న కష్టము, చిన్న బలహీనత, చిన్న వ్యాధి, చిన్న రోగము వస్తే దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు. మరి ఎందుకని దేవుని యందు విశ్వసించలేకపోతున్నావు? దేవుని మీద ఆధారపడలేకపోతున్నావు? దయచేసి మొదట నీకున్న విశ్వాసమును వదిలిపెట్టవద్దు. మూడవదిగా యథార్థతను వదలకూడదు. అన్యాయంగా నడుచుకుంటున్నావా? మోసం చేస్తూ నీ మోసపూరితమైన పాపపూరితమైన నీ జీవితాన్ని ప్రక్కన పెట్టి యథార్థత కలిగి నువ్వు జీవించగలిగితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను ఉదయకాలపు వేళ దేవుడు దీవించబోతున్నాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అంత మాత్రమే కాదు కానీ యథార్థతను వదలకూడదు. నీ యథార్థతను యోబు భార్య చెల్లింది కదా, ఇంకా భక్తి 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 అంటున్నావు, నీ దేవుని దూషించి చచ్చిపో అని తన యథార్థతను యోబు వదిలిపెట్టలేదండి. మరి ఎందుకని నీ జీవితంలో చిన్న కష్టము రాగానే, చిన్న బలహీనత నీ జీవితంలో రాగానే యథార్థతను వదిలిపెడుతూ ఉన్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మొదట నీకుండిన ప్రేమను వదిలిపెట్టకూడదు. మొదట నీకుండిన విశ్వాసమును వదిలిపెట్టకూడదు. మొదట నీకుండిన యథార్థతను వదిలిపెట్టకూడదు. మొదట నీకున్న మందిరము పట్ల ఆసక్తిని వదిలిపెట్టకూడదు. దేవుని మందిరము పట్ల మక్కువ ఆసక్తి నీలో ఉన్నట్లయితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని అంచెలంచెలుగా హెచ్చించబోతున్నాడు ఉదయకాలపు వేళ. తర్వాత నీతిని, నీ ప్రవర్తనను వదిలిపెట్టకూడదు. నీతి కలిగి జీవించు. దేవుని యొక్క వాక్యాన్ని వదిలిపెట్టకూడదు. దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకో. ఆ వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. ఆ వాక్యమే నిన్ను ఆదరిస్తుంది. ఆ వాక్యమే నిన్ను స్వస్థపరుస్తుంది. ఆ వాక్యమే నీకు ధైర్యాన్ని ఇస్తుందన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మొదట నీకున్న ఆసక్తి, దేవుని మందిరము పట్ల ఉన్న ఆసక్తిని ఎప్పటికీ ఎన్నటికీ విడిచిపెట్టవద్దు. దయచేసి అందరు కళ్ళు మూసుకున్నట్లయితే మన రెండు చేతులను పైకెత్తి హృదయమారా దేవుని స్తుతించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, మహాగరుడా, నీకు వందనాలు. దేవా, మీద ఆశను నిలబెట్టుకొని ఉదయకాలపు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చిన విధానమును బట్టి నేను స్తుతిస్తున్నావు నాయనా. మొదట మాకున్న ప్రేమను వదలకూడదని, విశ్వాసమును వదలకూడదని, యథార్థతను వదలకూడదని, మంచితనమును వదలకూడదని, అదేవిధంగానైనా ఎదుగో తండ్రి మందిర సహవాసమును వదలకూడదని, నీతిని కలిగి జీవించాలని, ఉపదేశమును కలిగి జీవించాలని ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చిన విధానమును బట్టి నీకు వందనాలు. దేవా, చేరి వచ్చిన మా బిడ్డలందరినీ పేరు పేరును మీరు దీవించండి నాయనా. ప్రార్థనలో, విశ్వాసములో, ఆత్మీయ జీవితంలో స్థిరపరిచి ఫలింపచేయండి. మొదట నేను ఎంతగానో ప్రేమించే వ్యక్తులు కానీ ఇప్పుడు నేను ప్రేమించలేకపోతున్నానేమో. నీ యందు విశ్వాసం ఉంచేవారు విశ్వాసం ఉంచలేకపోతున్నారేమో. యథార్థత కలిగే వ్యక్తి యథార్థత లేకుండా జీవిస్తున్నారేమో. యథార్థత కలిగి జీవించే కృపను ప్రతి బిడ్డకు దయచేయి. విశ్వసించే కృపను దయచేయి. నీతి ప్రవర్తన కలిగి జీవించే కృపను దయచేయి. విశ్వాసమును కలిగి జీవించే కృపను దయచేయి. ఉపదేశమును గట్టిగా పట్టుకొని నడిచే కృపను ప్రతి బిడకు దయచేయండి నాయనా. మందిరము పట్ల ఆసక్తిని ప్రతి బిడకు దయచేయండి. 2025వ సంవత్సరంలో ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే